హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పల్లి నువ్వుల చిక్కీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి 1 కప్పు పల్లీలు తీసుకొని అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే లోపల వరకు బాగా ఎగుతాయి. చూడండి, ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇలా పీల్ చేస్తే వచ్చేసింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేయండి. అదే బాండీలో 1 కప్పు నువ్వులు యాడ్ చేసేసి అవి కూడా చిటిపడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. అదే బాండీలో నేను ఇక్కడ 2 కప్స్ వరకు తీసుకున్నాను కదా, 1.5 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తం బెల్లం కరగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా కొంచెం వేస్తే అది ఇరిగిపోవాలి, టంగ్ మన సౌండ్ రావాలి. అలా వచ్చినప్పుడే పాకం వచ్చినట్టు, ముదురు పాకం రావాలి. చూడు, ఇలా ఇరిగిపోవాలి. ఇలా ఇరిగితేనే పాకం వచ్చినట్టు. అప్పుడు ఈ పల్లీలు మనం పీల్ చేసేసి ఆ పల్లీలు యాడ్ చేసేసాను, అలాగే నువ్వులన్నీ యాడ్ చేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ముందే నేను నెయ్యి రాసి పెట్టేశాను. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం వేసుకొని మన చపాతీ కర్ర ఉంటాయి కదా, దానికి నెయ్యి అంతా పూసుకొని ఇలా మన చపాతీ కర్రతోటి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా చేసుకోవాలి. అలాగే కొంచెం హీట్ ఉన్నప్పుడే ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసేయండి. 3 అవర్స్ తర్వాత మనం తీసేస్తే వచ్చేస్తుంది. చూడండి, నువ్వులు పల్లీలు చిక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్